Hi everyone, welcome to my channel Sweeney Tales. This is my first video in YouTube channel. This is on Pongal morning, so happy Pongal to all. నేను మార్నింగ్ 6కి అలా లేచి మా పక్కింటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ గార్డెన్లో ఫ్రెష్ షుగర్ కేన్ పండిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి షుగర్ కేన్ తెచ్చుకున్నాము. మంచిగా ఇలా కట్ చేయించి ఇలా మేడపైన మా హెల్ప్ తీసుకొని ఇలా సెటప్ చేయించాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న ముగ్గు పెడుతున్నాను నేను. నాకు పెద్ద పెద్ద ముగ్గులు అవి అసలు రావు, ముగ్గు పిండితో అస్సలే రావు. సో దాన్ని కొంచెం కవరప్ చేయడానికి ఇలా కలర్స్తో ఫిల్ చేస్తున్నాను, కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తుందని. ఇవి మా చెట్టు మందారాలు. ఇది మేము నైట్ వేసిన ముగ్గు, బాగుంది కదా. నేను రెడీ అవ్వడానికి థింగ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది కాజల్ చార్మినార్లో కొనుక్కున్నాను. నేను తర్వాత ఇలా రెడీ అయిపోయాను నేను పొంగల్కి. తర్వాత మేడ మీదకి వెళ్ళి మేము ఇలా ఇటుకలకి పసుపు కుంకుమ అది పెడుతున్నాము, బొట్లు పెట్టాము. సో స్టవ్ అది సెటప్ చేయాలని చెప్పి ఇలా మేము ఇటుకలు పెట్టుకొని స్టవ్ అనేది ఇలా అరేంజ్ చేసాము. మమ్మీ ఇక్కడ కొంచెం పూజ చేస్తున్నారు, పువ్వులు అవి పెట్టి. మేము ఆల్రెడీ కింద మెయిన్ పూజ ఉంటుందో అది అంతా మేము కంప్లీట్ చేసుకొని పైకి వచ్చాము. పెద్దలకి బట్టలు అండ్ ఏవైతే మెయిన్ ఫుడ్ ప్రిపరేషన్స్ చేయాలో అవన్నీ చేసి పూజ చేసుకొని పైకి వచ్చాము. ఇలా సూర్య భగవానుడికి హారతి తిప్పి ఇలా స్టవ్ అనేది వెలిగించాము. కొంచెం కష్టమైంది వెలగటం, తర్వాత అలా కర్రలతో సర్దుతూ ఉంటే వెలిగింది. ఇక్కడ మమ్మీ ఫ్రెష్ ఆవు పాలు తీసుకొచ్చారు పొంగల్ ప్రిపరేషన్కి అని చెప్పి. సో ఇలా పాలు వేసి అందరం కొంచెం కొంచెం ఇలా కొబ్బరికాయతో పూజ అనేది ఎండ్ చేసి పొంగల్ ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేసాము. అలా కర్రలతో సర్దుతూనే ఉన్నాము. ఇది మా ఫస్ట్ టైం కర్రల పొయ్యి మీద ఇలా పొంగల్ ఇలా చేయటము. సో ఇలా పొంగి రాగానే కొంచెం మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. తర్వాత మేము బియ్యం అది వేసాము, ఇది పంట బియ్యము. సో కొత్త బియ్యంతోనే చేయాలి అంట కదా పొంగల్. తర్వాత కొత్త బెల్లం తెచ్చి మేము ఇలా పొంగల్ అనేది చేసాము. అసలు మెజర్మెంట్స్ ఏమీ లేకుండా చేసామండి, ఎందుకంటే మేము అందరం కొంచెం కొంచెం బియ్యం, కొంచెం పాలు, కొంచెం బెల్లం అన్నీ వేసి మేము ఇలా చేసాము. బట్ ఎంత బాగా వచ్చిందో, దేవుడు ప్రసాదము. సో ఇలా మేము దేవునికి నైవేద్యం పెట్టేసి తర్వాత మేము కూడా కొంచెం తిన్నాము. మధ్యాహ్నం మంచిగా ఫుడ్ తినేసి కొంచెం సేపు స్లీప్ వేసి ఈవినింగ్ ఇలా బయటికి వెళ్తున్నామండి. బీచ్కి స్టార్ట్ అయ్యాము మేము. ఈరోజు పొంగల్ కదా, సో అందరూ కైట్స్ అవి ఎగరేస్తారు, చాలా బాగుంటుంది వ్యూ. అందుకని చూడటానికి వెళ్ళాము. కానీ మేము చూడటంతో ఆగకుండా కైట్స్ కూడా ఎగరేయడం స్టార్ట్ చేసాము. చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మా కైట్ ఇంత పైకి ఎగిరింది. డిన్నర్ చేసి తర్వాత మేము డాకు మహారాజ్ మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది. ఇలా నా పొంగల్ అయితే ఎండ్ అయింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.